కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే. మాదక ద్రవ్యాల వాడకం వద్దు, ఉజ్వల భవిష్యత్తు ముద్దు అంటున్న మైలవరం సిఐ కొత్తూరి కిషోర్ బాబు. మహేశ్వరం మండలం మరియు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు నందు సరూర్ నగర్ డివిజన్ నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు విశాఖ 2 డీసీపీ తునిహి సిన్హా అన్నారు. అమ్మాయిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడిని న్యూ పోర్ట్ పోలీసులు గురువారం సాయంత్రం పెదగంట్యాడ వివిని స్కూల్ పరిసర ప్రాంతాల్లోని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గొంతినవానిపాలెంకి చెందినటువంటి శ్యామల అను అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్లు సిద్ధు ప్రేమ పేరుతో వేధించాడు అని ప్రశ్నించిన శ్యామల తండ్రిపై సిద్ధు దాడి చేశాడని, అనంతరం శ్యామల తల్లిదండ్రులు ఏప్రిల్లో న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. మే నెలలో కండిషన్ బెయిల్ పైన వచ్చిన సిద్ధు 2 రోజుల క్రితం అర్ధరాత్రి శ్యామల ఇంటికి వెళ్లి పథకం ప్రకారం శ్యామలపై హత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న శ్యామల తల్లి సావిత్రి అడ్డుపడి కూతురు శ్యామలను రక్షించే ప్రయత్నంలో గాయాలు పాలైందని, ప్రస్తుతం ఆమె గాజువాక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గాలించి గురువారం సాయంత్రం పెదగంట్యాడ వివివి స్కూల్ సమీపంలోని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని అర్బర్ ఏసీపీ పాల్, న్యూపోర్ట్ సిఏ దాలిబాబు, ఎస్ఐలు శ్యామ్ సుందర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి అతని యూనివర్సిటీలో పనిచేస్తాడు. కాలేజ్ గుడ్ ఈవినింగ్ అందరికి. నేను సరళ చూడండి సార్, సరళగా ఒకసారి వెనక నుంచి పెడదాం, వైర్లోనే చూసి చేస్తారు. వెల్ఫేర్ కాలేజ్ ఓకే. నేను డీసీపీ 2 విశాఖపట్నం సిటీ. ఈరోజు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ ఎఫ్ఐఆర్ నంబర్ 141/2024 ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముద్దాయి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నిన్న అంటే 17th of July మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ అంటే విక్టిమ్స్ మదర్, ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దట్ ఒక అబ్బాయి 20 years of age, రెసిడెంట్ ఆఫ్ గొంతివానండిపాలెం, అతని హౌస్కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్కి వచ్చారు. హీ వాజ్ అ స్పర్న్డ్ లవర్, అ స్టాకర్ ఆఫ్ ద విక్టిమ్. అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు. కానీ మదర్ చాలా బ్రేవ్గానే మధ్యలోనే ఆబ్స్ట్రక్ట్ చేయగలరు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్కి చేతి మీద, ఎస్పెషలీ బిట్వీన్ ద థంబ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్, ఆమెకి గాయాలు కూడా వచ్చింది. అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దాయి అక్కడ నుంచి పారిపోయారు. అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది, కానీ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ దిస్ వెరీ రీజన్.
అది బ్యాక్వర్డ్ డీటెయిల్స్ మీకు చెప్తే అది సేమ్ ఇష్యూ మీద 24th of April కూడా ఒకటి ఆఫెన్స్ జరిగింది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే. అప్పుడు ఈ సేమ్ అబ్బాయి కాలేజ్కి వచ్చారు, ఆదిత్య కాలేజ్కి వచ్చారు. అప్పుడు కూడా స్టాక్ చేసిన అక్కడికి వచ్చారు. ఆ టైంకి విక్టిమ్స్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ హీ ఎంటర్డ్ ఇంటూ వర్బల్ ఆల్టర్కేషన్ విత్ దెమ్ అండ్ అసాల్ట్ కూడా చేసుకున్నారు. దాని మీద మనం అప్పుడు పోక్సో కేసు రిజిస్టర్ చేసాము అలాంగ్ విత్ స్టాకింగ్ ఇంగ్రీడియంట్స్. అప్పుడు అది సేమ్ ముద్దాయికి గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిమాండ్కి పంపించడం జరిగింది. హీ వాజ్ రిమాండెడ్ ఆన్ 26th of April of this year. దాని తర్వాత ఈ కోర్టు నుంచి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చింది. 1 month తర్వాత 20th May అతను బయటకి వచ్చారు ఆన్ కండిషనల్ బెయిల్. దట్ ప్రతి వారం అతని పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవాలి, హాజరవ్వాలి. అతను ఏం చేసుకుంటున్నారు అది మనకి ఫాలో అప్ చేసుకోవాలి. అది 1 month అతనే ప్రాపర్గానే వచ్చారు. మన పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ కూడా చెక్ చేసాము, అది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. కానీ రీసెంట్గానే నిన్న ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ పారిపోయారు అక్కడ నుంచి. మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి 3 teams ఫామ్ చేసి ఫ్రమ్ ద జోన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సర్ విశాఖపట్నం మన 3 teams ఫామ్ చేసి వేరే వేరే లొకేషన్స్కి పంపించాము. ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా పంపించాము. ఫైనలీ మనకి ఈరోజు 4:15 PM ఈ వ్యక్తి దొరికారు. విజయవాడ సిపి ఎస్వి శేఖర్ బాబు ఆదేశాల మేరకు మైలవరం డివిజన్ ఏసీపీ శుంకర మురళీమోహన్ వారి ఆధ్వర్యంలో మైలవరం పట్టణం లక్కిరెడ్డి హనుమారెడ్డి డిగ్రీ కళాశాలలో నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళా పోలీసులతో కలిసి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సిఐ కె కిషోర్ బాబు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను సేవిస్తూ తమ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని, వారిని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులుగా మాకు, తల్లిదండ్రులుగా మీకు, విద్యా సంస్థల అధిపతులకు, మీడియా మిత్రులకు ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శుంకర మురళీమోహన్ రెడ్డిగూడెం ఎస్ఐ గోవిందులు, మైలవరం ఎస్ఐ హరిప్రసాద్, జీ కొండూరు ఎస్ఐ మహమ్మద్ షబ్బీర్, మహిళా పోలీసులు, విద్యా సంస్థల అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 3 మండలాలు మైలవరం, జీ కొండూరు, డిగ్రీకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఆబ్జెక్ట్ ఏంటంటే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఈ యొక్క డ్రగ్ మహమ్మారి అనేది ఏ కోసాన దరిచేరకుండా నిమిత్తం మనం చేయగలిగిన చర్యలు నిమిత్తం కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, పోలీసు, ఎడ్యుకేషన్ అండ్ మీడియా ముగ్గురు కూడా అనుకుంటే ఏ విధంగా మనం విజయం సాధించవచ్చో, మన సొసైటీలో యువత పాడవకుండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చో అనేది ఈ యొక్క వర్క్షాప్ ద్వారా మనం అందరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక క్లబ్ అనేది డ్రగ్ ఫ్రీ వారియర్స్ అనే పేరు మీద ఒక క్లబ్ అరేంజ్ చేసుకుని ఆ క్లబ్లో ఒక అడ్వైజర్ కింద ఆ యొక్క కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఫ్యాకల్టీ ఉంటారు. దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, అడ్వైజర్, వాలంటీర్స్, మెంబర్స్ వీళ్ళందరూ కూడా క్లబ్లో అరేంజ్ చేసుకుని వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే వర్క్షాప్స్ కావచ్చు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు, లోపల నుండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఒకవేళ నిజంగా డ్రగ్ అడిక్ట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అనే దాని మీద ఈ క్లబ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలనేది కూడా డిజైన్ చేసి వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కానీ ఈరోజు మరి మా సర్కిల్ ఎస్ఐస్ అందరూ కూడా కలిపి మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో మరి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అలాగే ఈ మాతో పాటు 4వ పిల్లర్గా ప్రజలు అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ యొక్క ప్రిన్సిపల్స్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళకి సహకరించి పిల్లల విషయం పట్ల నాకెందుకులే మా అబ్బాయి లేడు కదా, మా అబ్బాయికి డ్రగ్స్కి సంబంధం ఏమిటి అని అనుకోకుండా ఎక్కడో జరిగితే మాకేంటని అనుకుంటే ఏదో ఒక రోజు నీ దగ్గరికి, నా ఇంట్లోకి, నీ ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మేలుకుని అవగాహన పెంచుకుని దీని పట్ల ఏ విధంగా దూరంగా ఉండాలి, ఈ మహమ్మారిని ఏ విధంగా తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపినట్టయితే కనుక మనం అందరం కూడా విజయం సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా టార్చ్ బేరర్గా ఉండి ఈ అంశాన్ని మొదటగా అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలా దీన్ని తీసుకువెళ్ళి ప్రచారం చేసి దీన్ని పారద్రోలాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాతూనగర్ లో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. ఆ పిదప విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడంతో మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కిచెన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాటం చేస్తుందని, దేశంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని లక్ష్మారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలో 500 మంది అన్నదాతలకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా మన పడ్డ కష్టం నేటితో ఫలించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు రైతులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు గత ప్రభుత్వం వంచి మోసం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలు వారికి బుద్ధి చెప్పి సకాలంలో నిజంగా మనం అందరం కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏవైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేర్చే ప్రక్రియలో మనము ఈ రోజు ముందున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కూడా మహేశ్వరం నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలలో కేఎల్ఆర్ అన్న గారు మీకు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు. ఉచిత బస్సు ఇచ్చిండు. అది సీఎం గారు ఆదేశం ప్రకారమే జరిగినాయి. అటు చూస్తే ఉచిత బస్సు ప్రతి మహిళ, అక్క, అమ్మ అందరూ తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ రెండో హామీ ఏమి ఇచ్చినామంటే కరెంటు 200 యూనిట్ వరకు ఫ్రీ అన్నారు. అన్న దాదాపు 25
వేల ఇండ్లు ఈ లెనిన్ నగర్ లో ఉన్నాయన్న. దాదాపు 2000 ఇండ్లకు కూడా 200లకు మించి దాటదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫ్రీగానే ఉంది. వాళ్ళందరికీ కూడా జీరో బిల్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక వచ్చింది జీరో బిల్ వచ్చింది. ఎక్కడో అక్కడ ఇక్కడ ఉంటే మన కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ చేస్తాం. వెంటనే తీసుకుపోయి అక్కడ ఇప్పించాల్సిందిగా కోరామన్నా. మరొకటి, ఇప్పుడు రుణమాఫీ మనకు మహేశ్వరం నియోజకవర్గంలో అనేక రైతులు ఉన్నాయి. అక్కడ కూడా రుణమాఫీ దశగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఏ లోటు చూసుకోకుండా, ఏ లోటు లేకుండా మహేశ్వరం నియోజకవర్గంలో ముందస్తుగా అన్ని కార్యక్రమాలను తీసుకుపోతున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ అన్న గారు. అట్లాంటి వ్యక్తి మన మహేశ్వరం నియోజకవర్గానికి ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తాం. వారితో పాటు వారికి ఎప్పుడు కూడా సహాయ సహకారాల్లో ముందుంటున్నటువంటి వ్యక్తి తీగల కిష్టారెడ్డి అన్న గారు. వారు కూడా అభినందనలు తెలియజేస్తాం. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి దేవ భాస్కర్ రెడ్డి అన్న గారు అనునిత్యం మీకు తెలిసినటువంటి వ్యక్తి. తీగల హరిత హరినాథ్ రెడ్డి గారు, వారు కూడా తెలిసినటువంటి వ్యక్తి. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నామన్నా. ఇప్పుడు మనం తీగల కిష్టారెడ్డి అన్న కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆశాఖండము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పాలాభిషేకం మీడియాకి విచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే కిచెన్ లక్ష్మణ్, మీ అందరికీ తెలుసు మన అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ అన్న గారు మన కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండో 6 హామీలలో ఈ రోజు మనం 5 హామీలు ఇప్పటివరకు అందరం కూడా అమలు చేస్తున్నాము. మరి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ చేసిండో ఆ రుణమాఫీ తోటి ఈ రోజు తెలంగాణలో ఉన్న రైతాంగం మొత్తం కూడా సంతోషపడుతున్నది. ఈ ఎలక్షన్ల మూమెంట్ లో ఎలక్షన్ల మేనిఫెస్టో చేసినప్పుడు ఇతర పార్టీలు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు రుణమాఫీ చేసినప్పటి నుంచి వాళ్ళకు చెంపపెట్టి అయిందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇంకా పేద బరువు బలైన మధ్యకు తీసుకెళ్తానని చెప్పేసి రేవంత్ గారిని కోరుకుంటున్నాం. మరి నిన్నగాక మొన్న హరీష్ రావు గారు చాలా మాట్లాడారు. మరి మీరు రుణమాఫీ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తాను. వెంటనే హరీష్ రావు గారిని రాజీనామా చేయవలసిందిగా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ. రేపు ఉదయం 9:30 బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు దగ్గరలో కార్పొరేషన్ పరిధిలో 38 కోట్ల రూపాయలతో జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు విచ్చేస్తున్న గౌరవ ఐటీ శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కేఎల్ఆర్, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబంధిత లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కావున బడంగపేట కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యువై నాయకులు, కార్యకర్తలు రావాల్సిందిగా తెలిపారు. చాలా రోడ్లు వేయించింది 9 కోట్లు. ఈ ఇనాగ్రేషన్ పెట్టాం. ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు బడంగపేట కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం బడంగపేట ఎట్లా ఉంది, ఇప్పుడు బడంగపేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి, అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంగపేట ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంగపేటకి ఒక వన్నె తెస్తున్నారు. మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు. మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంగపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 9:30 షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ కార్యక్రమానికి మా నాయకులందరూ, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని
ఈ మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, జనరల్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా. రేపు ఈ ప్రోగ్రామ్ని ఉదయం 9:30 వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి పరిశీలించడానికి వచ్చినటువంటి మన కేఎల్ఆర్ అన్న గారు, మన కార్పొరేటర్లు దీపభాస్కర్ అన్న గారికి కూడా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కోట్ల నిధులతో చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 10 కోట్ల ఇనాగ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అంటే ఎస్టిమేషన్ అంతా అయిపోయింది. టెండర్ ఓపెన్ అయిన కాడికి మొత్తం అన్ని పెట్టేస్తున్నాము. జనరల్గా అంటే ఒక్కొక్కటి అంటే ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ మనం టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇవ్వాలి అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని టెండర్లు ఎన్నైతే కంప్లీట్ అయినాయో అన్ని ఒకే దగ్గర ఒకే చోట వేదిక చేసి మిగతా పనులన్నీ ఏ డివిజన్ల వారిగా ఆ డివిజన్లలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రోగ్రామ్ పెట్టాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకేసారి అన్ని ఇనాగ్రేషన్లు ఇక్కడనే పెట్టుకున్నాం. దాదాపు 10 కోట్ల పైన ఉన్నటువంటి ఇనాగ్రేషన్లు రేపు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా మేయరమ్మ గారి అధ్యక్షతన రేపు సంబరాల కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషను కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock మధ్యలో మా గౌరవ పెద్దలు, మా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ, ప్రజలను మరియు మా నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడున్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఊర్లలో కూడా భూములు ఉంటాయి. సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే 2 లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాట ఇచ్చాం. సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో గంత క్లియర్ చేయటం. 1,00,000 వరకు ఎవరెవరికైతే 1 నుండి 1,00,000 వరకు ఎవరెవరికైతే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు 30వ తారీఖు లోపల బ్యాలెన్స్ 1,50,000 వరకు రేపు 30వ తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం. 2 లక్షల వరకు ఉన్నోళ్ళది సింగిల్ టైంలో 15వ తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం. కనుక ఇది ఇట్లాంటిది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు. ఇదివరకు మనం కాంగ్రెస్ హాయంలో దేశమంతా మాఫీ చేస్తే 70,000 కోట్లే దేశమంతా మాఫీ చేస్తే, ఇప్పుడు 31,000 కోటి మన రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు. మన కాన్స్టిట్యున్సీలోనే 25 కోట్ల రూపాయల దగ్గరగా క్లియర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం. కరెంటు 200 యూనిట్లు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఈ రెండిట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటికి కానీ అత్తగారింటికి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఘనంగా సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే చెప్పరా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే. మాదక ద్రవ్యాల వాడకం వద్దు, ఉజ్వల భవిష్యత్తు ముద్దు అంటున్న మైలవరం సిఐ కొత్తూరి కిషోర్ బాబు. మహేశ్వరం మండలం మరియు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు నందు సరూర్ నగర్ డివిజన్.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.